ఇరాన్ అమెరికాల మధ్య సీజ్ ఫైర్ కు ఇజ్రాయెల్ తూట్లు పొడుస్తోంది. కాల్పుల విరమణ జరిగిన గంటల్లోనే లెబనాన్ పై భీకర దాడులు చేసింది. 250 మందికి పైగా చనిపోగా వందలాది మంది గాయపడ్డారు. ఇది ఇరాన్ కు తీవ్ర కోపం తెప్పించింది. దీంతో హార్మూజ్ జలసంధిని మళ్లీ క్లోజ్ చేసింది. ఇరాన్ అమెరికా మధ్య సీజ్ ఫైర్ జరిగిన కొన్ని గంటల్లోనే లెబనాన్ పై ఇజ్రాయెల్ సైన్యం అటాక్ చేసింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఐడిఎఫ్ జరిపిన భీకర దాడుల్లో 250 మందికి పైగా మృతి చెందారు. 800 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని బీరూట్, సైడా, టైర్ వంటి ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలు, ప్రజారద్దీ ఎక్కువగా ఉండే చోట్ల బాంబు దాడులు జరిగాయి. లెబనాన్లోని 100కు పైగా హెజ్బొల్లా స్థావరాలపై ఏకకాలంలో అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటి వరకు లెబనాన్లో చేపట్టిన అతిపెద్ద సమన్వయ దాడి ఇదేనని తెలిపింది. హెజ్బొల్లా కమాండ్ సెంటర్లు, ఆయుధ గిడ్డంగులు, ఇతర సైనిక స్థావరాలను టార్గెట్గా చేసుకుని ఈ దాడులు జరిపింది. లెబనాన్లో 1982 తర్వాత ఎన్నడూ లేని విధంగా కేవలం 10 నిమిషాల వ్యవధిలో 100కు పైగా వైమానిక దాడులు జరిగాయి. సాధారణంగా హెజ్బొల్లాకు సంబంధం లేని ప్రాంతాలుగా భావించే బీరూట్లోని సున్నీ నివాస ప్రాంతాలపై కూడా అటాక్స్ జరిగాయి. ఇరాన్ విషయంలో తమ ప్రమేయం లేకుండా అమెరికా నిర్ణయం తీసుకున్నప్పటికీ లెబనాన్ యుద్ధం ఎలా ముగించాలనేది తామే నిర్ణయిస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యం భీష్మించుకున్నాయి. ఈ క్రమంలోనే భారీ దాడులకు దిగాయి. ఈ అటాక్స్తో అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్ ఫైర్ పై మళ్లీ అనిశ్చితి నెలకొంది. 2 వారాల పాటు యుద్ధ విరమణకు ఇరు దేశాలు అంగీకరించినప్పటికీ తాజా పరిణామాలతో కీలక మార్పు జరిగినట్లు తెలుస్తోంది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడం ఇరాన్కు ఆగ్రహం కలిగించింది. దీంతో హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. లెబనాన్పై దాడులు ఆపకపోతే టెల్ అవీవ్పై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు ట్రంప్ ప్రకటించిన సీజ్ ఫైర్ ఒప్పందం మంగళవారం ప్రారంభమైనప్పటికీ అది అన్ని ప్రాంతాలకు వర్తించదని స్పష్టం చేశారు. అలాగే లెబనాన్ ఈ ఒప్పందంలో భాగం కాదని స్పష్టం చేశారు. కానీ ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమని మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రకటించింది. అయినా ఇజ్రాయెల్ లెబనాన్పై అటాక్స్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం సీజ్ ఫైర్ ఒప్పందం కేవలం ఇరాన్పై దాడికి సంబంధించింది మాత్రమేనని, లెబనాన్పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడులు ఇలాగే కొనసాగితే తాత్కాలిక సీజ్ ఫైర్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. మళ్లీ 3 వారాల తర్వాత యుద్ధం తప్పేలా లేదు.